ఐపీఎల్లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్యాన్స్ ను రూతలూగించింది. నరాలు తెగే ఉత్కంఠలో ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. స్టార్క్ మ్యాజిక్ తో రాజస్థాన్ హ్యాట్రిక్ ఓటమి పాలైంది. నువ్వా నేనా అన్నట్లు మ్యాచ్ జరిగితే సూపర్ ఓవర్ విన్నర్ ను డిసైడ్ చేసింది. 4 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో సూపర్ ఓవర్ జరిగింది. గెలిచే మ్యాచ్ ను చేతులా పోగొట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ అదరగొట్టింది. క్రికెట్లో అసలైన మజా కనిపించింది. నరాలు తెగే ఉత్కంఠ, ఏ బాల్కు ఏం జరుగుతుందోననే టెన్షన్ ఫ్యాన్స్లో కనిపించింది. ఢిల్లీ, రాజస్థాన్ రెండు టీంల స్కోర్లు ఈక్వల్ కావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ విజేతను డిసైడ్ చేసింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. హెట్మేర్ 6, రియాన్ పరాగ్ 4 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసి మ్యాచ్ను గెలుచుకుంది. కేఎల్ రాహుల్ 7 పరుగులు, స్టబ్స్ 6తో సూపర్ విజయం అందించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. అభిషేక్ పోరెల్తో పాటు కేఎల్ రాహుల్ 38 పరుగులు, అక్షర్ పటేల్ 34 రన్స్, ట్రిస్టన్ స్టబ్స్ 34 పరుగులు, అశుతోష్ శర్మ 15 రన్స్తో రాణించారు. 189 పరుగుల టార్గెట్ ఛేజింగ్లో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ దుమ్ము రేపారు. జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగులతో రెచ్చిపోయాడు. 3 ఫోర్లు 4 సిక్స్లతో మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ 19 బంతుల్లోనే 31 పరుగులతో దూకుడుగా ఆడాడు. 2 ఫోర్లు 3 సిక్స్లతో దుమ్ము రేపాడు. వీరిద్దరూ అదరగొట్టడంతో 6 ఓవర్లలో 63 పరుగులు చేసింది రాజస్థాన్. అయితే ఆ తర్వాత రిటైర్డ్ హర్టై పెవిలియన్కి చేరాడు శాంసన్. మరోవైపు నితీష్ రాణా ధనాధన్ హిట్టింగ్ చేశాడు. బౌండరీలతో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 28 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు నితీష్. రాణా దూకుడితో రాజస్థాన్ సులువుగా గెలిచేలా కనిపించింది. అయితే 18వ ఓవర్లో రాణాను అవుట్ చేసి మలుపు తిప్పాడు ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్. యార్కర్ సంధించి ఎల్బీడబ్ల్యూ చేశాడు. చివరి 2 ఓవర్లలో 23 పరుగులు చేయాల్సి ఉండగా ఆ చివరి ఓవర్లు ఉత్కంఠను పెంచాయి. రాజస్థాన్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది. 4 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో సూపర్ ఓవర్ జరిగింది.